Hello everyone. Today's topic differential equations reducible to linear form. An equation of the form dy by dx plus py equals to q into y power n. ఈ ఫామ్లో ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే దీన్ని మనం లీనియర్ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి. సో లీనియర్ ఫామ్కి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ y పవర్ n అనే టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది. సో వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ y పవర్ n. ఈ y పవర్ nని తీసేయాలి. సో ఇక్కడ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో p అండ్ q అనేటివి కాన్స్టెంట్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x ఎలోన్, అంటే ఓన్లీ ఎక్స్ టర్మ్స్లోనే ఉంటాయి p q అనేటివి, లేదా కాన్స్టెంట్స్ అయినా అయి ఉండొచ్చు. అండ్ n ఈజ్ కాన్స్టెంట్ ఎక్సెప్ట్ 0 అండ్ 1. n అనేది కాన్స్టెంట్ ఎక్సెప్ట్ 0 అండ్ 1. 0 అండ్ 1 అనేటివి ఉండకూడదు. సో దెన్ వీ కాల్ ఇట్ ఈజ్ యాజ్ ఎ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. సో ఎక్సెప్ట్ 0 అండ్ 1 ఉన్నప్పుడు ఆ ఈక్వేషన్ని మనం బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అంటాము. సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అని చూద్దాము. సో ద మెథడ్ ఎలా ఉంటుందని చూద్దాము. సో ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆబ్టైన్డ్ యాజ్ ఫాలోస్. ఇలా ఫస్ట్ ఈ y పవర్ n అనేది రిమూవ్ చేయడం కోసం డివైడ్ చేయాలి. డివైడ్ బై y పవర్ n ఆన్ బోత్ సైడ్స్ y పవర్ n డివైడ్ చేస్తే 1 బై y పవర్ n dy బై dx ప్లస్ p ఇంటూ, సో 1 బై y పవర్ nని న్యూమరేటర్లోకి తీసుకొస్తే y పవర్ మైనస్ n అవుతుంది. అండ్ న్యూమరేటర్లో మనకు ఆల్రెడీ y ఉంది కాబట్టి ప్లస్ 1 ఈక్వల్స్ టు q ఇంటూ y పవర్ n బై y పవర్ n క్యాన్సల్. సో ఈ స్టెప్ వస్తుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకోవాలి. నెక్స్ట్ ఈ టర్మ్ని, ఈ కాన్స్టెంట్ p పక్కన ఉన్న ఈ టర్మ్ మొత్తాన్ని మనం v అనుకోవాలి. సో పుట్ y పవర్ మైనస్ n ప్లస్ 1 ఈక్వల్స్ టు v అనుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే y పవర్ మైనస్ n ప్లస్ 1 డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ n ప్లస్ 1 ఇంటూ y పవర్ మైనస్ n dy బై dx అవుతుంది. సో n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్మ్ దట్ ఈక్వల్స్ టు dv బై dx. ఇక్కడ నుంచి dy బై dx వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే dy బై dx ఈక్వల్స్ టు ఈ టర్మ్ అనేది రైట్ సైడ్కి వస్తుంది 1 బై మైనస్ n ప్లస్ 1 ఇంటూ dv బై dx. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 బై y పవర్ nని y పవర్ మైనస్ nగా రాసుకోవచ్చు మనం. సో y పవర్ మైనస్ n dy బై dx. సో ఇక్కడ y పవర్ మైనస్ n అనేది ఉంది. సో 1 బై y పవర్ n dy బై dx వాల్యూ ఇది. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ప్లస్ p ఇంటూ ఈ y పవర్ మైనస్ n ప్లస్ 1 వాల్యూ v. సో p ఇంటూ v ఈక్వల్స్ టు q. నెక్స్ట్ ఈ టర్మ్ని రిమూవ్ చేయడం కోసం వీ హ్యావ్ టు మల్టిప్లై బై 1 మైనస్ n తోటి మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి dv బై dx ప్లస్, సో మల్టిప్లై చేస్తే మనకి 1 మైనస్ n ఇంటూ p ఇంటూ v ఈక్వల్స్ టు 1 మైనస్ n ఇంటూ q, విచ్ ఈస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ v అండ్ క్యాన్ బి సాల్వ్డ్ బై లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్. సో ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వీలో ఈ v ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ నుంచి సాల్వ్ చేయాలి. సో దిస్ ఈస్ ద జనరల్ ప్రొసీజర్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో సాల్వ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dy బై dx ప్లస్ xy ఈక్వల్స్ టు xy స్క్వేర్. సో ద గివెన్ ఈక్వేషన్ క్యాన్ బి రిటన్ యాజ్, ఇప్పుడు మనం ఫస్ట్ ఈ y స్క్వేర్ అనేది రిమూవ్ చేయడం కోసం వీ హ్యావ్ టు డివైడ్ బై y స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ y స్క్వేర్ డివైడ్ చేస్తే సో 1 బై y స్క్వేర్ వస్తుంది. ఇక్కడ దాన్నే మనం y పవర్ మైనస్ 2గా రాసుకొని 1 మైనస్ x స్క్వేర్ dy బై dx ప్లస్ x ఇంటూ ఈ y స్క్వేర్ అనేది y బై y స్క్వేర్ అవుతుంది. సో y క్యాన్సల్ అండ్ ఒక y డినామినేటర్లో ఉంటుంది కాబట్టి సో దాన్ని y పవర్ మైనస్ 1గా రాసుకొని ఈక్వల్స్ టు x ఇంటూ y స్క్వేర్ బై y స్క్వేర్ క్యాన్సల్. సో x. నెక్స్ట్ ఇప్పుడు మనం 1 మైనస్ x స్క్వేర్ ఈ టర్మ్ని రిమూవ్ చేయాలి. సో ఇది రిమూవ్ చేయడం కోసం వీ హ్యావ్ టు డివైడ్ బై 1 మైనస్ x స్క్వేర్. 1 మైనస్ x స్క్వేర్ డివైడ్ చేస్తే ఇది క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ, ప్లస్ ఇక్కడ x బై 1 మైనస్ x స్క్వేర్ వస్తుంది y పవర్ మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు x బై 1 మైనస్ x స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం ఈ టర్మ్ మొత్తం p, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది కాబట్టి ఇది p కాన్స్టెంట్ p, అండ్ ఇది మనకి వీ హ్యావ్ టు పుట్ దిస్ వాల్యూ ఈక్వల్స్ టు v. y పవర్ మైనస్ 1ని v అనుకోవాలి. సో దట్ డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ y పవర్ మైనస్ 2 dy బై dx, ఇది విత్ రెస్పెక్ట్ టు x తోటి డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది దట్ ఈక్వల్స్ టు dv బై dx. సో ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 గివ్స్ లైక్ దిస్. సో y పవర్ మైనస్ 2 dy బై dx అంటే dv బై dx. ఇక్కడ మనకి ఒక మైనస్ ఉంటుంది, సో దాన్ని మనం రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ ఈ రైట్ సైడ్లో వస్తుంది. సో dv బై dx. సో
ఈ మైనస్ని మనం కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఇది మైనస్ అవుతుంది. సో అందుకే ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, వై పవర్ -1 అంటే వి. సో వి దట్ ఈక్వల్స్ టు ఇది మైనస్, ఇటు ఉన్న మైనస్ మనం ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసాం, మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నౌ ఇప్పుడు ఇది డివి బై డిఎక్స్ ప్లస్ పి ఇంటూ వి ఈక్వల్స్ టు క్యూ ఫామ్లో ఉంది, అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వి ఫామ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీ డిఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీ వాల్యూ మనకి మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మనకు యాక్చువల్లీ ఫార్ములా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఇక్కడ ప్లస్ ఉంటుంది, అంటే ఈ మైనస్ టర్మ్ ఈ మొత్తం పీ అవుతుంది అన్నట్టు. అందుకే ఈ పవర్ ఇంటిగ్రల్ మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో దట్ ఈక్వల్స్ టు ఇది ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి 1 అనేది 0 అవుతుంది, అండ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 2x అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి మైనస్ ఎక్స్ ఉంది కానీ 2 లేదు. సో మనం ఏం చేయాలి, 2/2 మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే సో 1/2 కామన్ రాసుకొని ఈ 2 మైనస్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో అది మళ్ళీ దట్ ఈక్వల్స్ టు ఈ 1/2ని మనం పవర్లోకి తీసుకెళ్తే ఈ స్టెప్ వస్తుంది, ఈ పవర్ లాగ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ 1/2. నెక్స్ట్ ఈ లాగ్ ఈ బేసి 1, సో అందుకు ఈ వాల్యూ దట్ ఈక్వల్స్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈస్, సో ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విలో ఉంది కాబట్టి అందుకే వి ఇంటూ ఈ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ మనకి ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ మనకి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/2 వచ్చింది. అది సబ్స్టిట్యూట్ చేసి దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ వాల్యూ, ఇప్పుడు మనకి క్యూ వాల్యూ ఇది మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డిఎక్స్ ప్లస్ సి అని రాస్తే నెక్స్ట్ వి ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మైనస్ ఎక్స్ బై, సో ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఈ టర్మ్ క్యాన్సిల్ చేయడం కోసం రాసుకుందాం. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 అంటే రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఈ టర్మ్ వస్తుంది కాబట్టి అలా రాసుకుందాము. సో ఈ స్టెప్ ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ వి ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ 1/2 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఈ 2/2 వీ హ్యావ్ టు మల్టిప్లై అండ్ డివైడ్. ఎందుకు, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి ఇలా చేసుకుంటే మనకి ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాక డిఎక్స్ ప్లస్ సి ఉంటుంది. నెక్స్ట్ వి ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఈక్వల్స్ టు ఈ 2ని కామన్ తీస్తే 1/2 కామన్ తీస్తే సో ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫార్ములా 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇది. సో ఇది రాసుకొని ప్లస్ సి. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వి ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 దట్ ఈక్వల్స్ టు రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో నెక్స్ట్ సేమ్ వి ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఈక్వల్స్ టు, సో ఈ రూట్ని 1/2గా రాసుకుంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ప్లస్ సి. అండ్ ఇప్పుడు మనకి వి వాల్యూ ఆల్రెడీ మనం తీసుకున్నాం, వై పవర్ -1. సో వై పవర్ -1 అంటే 1/y ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ప్లస్ సి. అండ్ నెక్స్ట్ ఈ వై ఇటు రైట్ సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/2 ఈక్వల్స్ టు వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ప్లస్ సి ఇంటూ వై. అండ్ మళ్ళీ ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే సో ఈ 2 టర్మ్స్ నుంచి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీయచ్చు, అంటే హోల్ పవర్ 1/2 అంటే రూట్గా రాసుకోవచ్చు కదా. సో అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే మనకి ఇది ఒక 1, ఇది ఇటు సైడ్ వస్తే -y దట్ ఈక్వల్స్ టు cy. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్.